ఫంక్షన్కి అయితే ఈ విధంగానైతే నేను రెడీ అయ్యానండి. రెడీ అయ్యాక గుర్తొచ్చింది ఏంటంటే సింక్లో బోళ్ళు ఉన్నాయనేసి ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నా ఒక బెస్ట్ ఐడియా అయితే నాకు వచ్చిందండి. అదేంటంటే ఇదిగోండి ఈ నైటీ అండి. ఈ నైటీతో ఏమంటారా, ఇక నైటీ అయితే నేను శారీ పై నుంచి అయితే వేర్ చేస్తానండి. వేర్ చేయడం వలన సూపర్ అండి. నిజంగా శారీ పైన మనకి డస్ట్ పడే టెన్షన్ అయితే ఉండదండి, వాటర్ పడుతున్న టెన్షన్ ఉండదు. ఇలాగా శారీ పై నుంచి నైట్ వేర్ చేసుకొని నేనైతే కిచెన్లో బోళ్ళన్నీ కూడా మొత్తం అయితే నేను క్లీన్ చేస్తానండి. బోళ్ళనే కదండి, చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇలాగా మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏమైనా గుర్తొస్తే ఇలాగ నైట్ వేసుకొని అయితే నేను చక్క అయితే చేసేస్తానండి. చూడండి మొత్తానికైతే కిచెన్లోకి వెళ్ళేసి బౌల్ క్లీన్ చేసే పనులు అయితే పడిపోయానండి. ఎప్పటికప్పుడు బౌల్ కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను. మర్చిపోతే కనుక ఇలా నైట్తోనేనైతే నేను బెస్ట్ చూస్ చేసుకుంటానండి. నా టిప్ నచ్చితే కనుక నా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికి కూడా ఎప్పటికప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నా ఛానల్ని కూడా మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండాలని ఆశిస్తానండి. థ్యాంక్ యూ ఫర్